ఇక ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. పాలనా పగ్గాలని పూర్తిగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పసుపు చొక్కాల వేసుకున్నటువంటి ఎల్లో బ్యాండికూట్స్కు ఈ నిధులన్నీ ఎలా కట్టబెట్టాలి, ఏ విధంగా దోపిడీ చేసుకోవాలన్నటువంటి దానికి స్పష్టంగా తెరలేపుతూ జీవోలే ఇచ్చేస్తున్నారు. దే ఆర్ ఇష్యూయింగ్ జీవోస్. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఎలాంటి భయం లేకుండా ఈరోజు జీవోలు ఇష్యూ చేస్తున్నారు. బహుశా నాకు తెలిసి ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఇవి చూస్తుంటే బాధగా ఉంది, ఆందోళన కూడా చెందుతున్నాం. ఇది ఎక్కడికి తీసుకువెళ్తున్నాం మనం ఈ ప్రజాస్వామ్యాన్ని? రాజ్యాంగం పేరుతో, రాజ్యాంగం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నాం మనం? ఎక్కడికి ల్యాండప్ చేయదలుచుకుంటున్నాం మనం? ఇవాళ చూస్తే చాలా ఖచ్చితంగా కొన్ని జీవోలు ఇష్యూ చేస్తున్నారు. 135, 101, 535. These are all the GOs is issuing. GOs ఇష్యూ చేసి కార్యక్రమాలకి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్థానికంగా ఉన్నటువంటి అధికారాలని, పాలనా పగ్గాలని అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే ముందుగా బెజవాడలో కలెక్టర్స్ అండ్ ఐపీఎస్ అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లు వీళ్ళ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా డైరెక్ట్గా నాకు తెలిసి ఇన్నేళ్ల నా రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తూ మా పార్టీ కార్యకర్తలు వస్తారు, మీరు చూడండి, మీరు పనులు చేసి పెట్టండి అని చెప్పాడంటే ఏ స్థాయికి ఈ పాలన దిగజారిపోయిందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ని అందివ్వాలనుకుంటున్నాడు. ఇవాళ గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి డబ్బులు లేవని చెప్తున్నారు. ఎవరు అడిగినా ఒక తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి ఒక పని కోసం వెళ్తే డబ్బులు లేవంటున్నారు. ఎండిఓ గారి దగ్గరికి వెళ్ళి ఫలానా మా ఊర్లో రోడ్లు ఈ విధంగా దెబ్బతిన్నాయి, మీరు ఈరోజు నిధులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నాడు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిధులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. ఇక్కడ మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మాట్లాడితే డబ్బు లేదని చెప్పి మొసలు కన్నీరు గారుస్తున్నారు. ఇవన్నీ చూస్తూ మరొక వైపున మీరు కేవలం గ్రామాల్లో పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిస్ప్యూట్స్, తగాదాలు రేపి వాళ్ళు వర్గాలను నిలబెట్టుకోవడం కోసం ఎలాగూ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని, సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ఈనాడు ప్రజల్లో శభాష్ అన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి కేవలం గొడవలు సృష్టించి, కొట్లాటలు సృష్టించి, తగాదాలు సృష్టించి, ఫ్యాక్షన్స్ని క్రియేట్ చేసి ఆ వర్గాలని, గ్రూపులని నిలబెట్టుకునే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని మీకు మనం చేస్తున్నాను. నేను ఇక్కడ చాలా క్లియర్గా మనం చూస్తే 135 జీవో పింఛన్ల కోసం, పింఛన్ అంటున్నటువంటిది ఇవాళ మీరు వెళ్ళి చూస్తే హూ ఆర్ ది హార్డ్ కోర్ పీపుల్ అండ్ ఇన్ ద పాస్ట్ ఎలక్షన్స్, ఎన్షూయింగ్ పాస్ట్ ఎలక్షన్స్లో, గడిచినటువంటి పాస్ట్ ఎలక్షన్స్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి కుటుంబాల నుంచి వాళ్ళు 80 సంవత్సరాలైనా వృద్ధాప్య పింఛన్ లేదు, వాళ్ళు వికలాంగుల పింఛన్లకు నోచుకోలేదు, వితంతు పింఛన్లకు నోచుకోలేదు. చాలా దురదృష్టకరం. దీనికోసం ఒక కమిటీ, ఆ కమిటీ దానికి చెప్పారు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళని. నేను అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఒక్కరిని స్వచ్ఛంద సేవా సంస్థలో మీరు వేసినటువంటి రాష్ట్రంలో వేసిన అన్ని కమిటీల్లోనూ ఒక్కరినంటే ఒక్కరిని మీరు స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి కమిటీ సభ్యుడిగా వేస్తే నేను నా జీవితకాలం రాజకీయాల నుంచి విరమించుతున్నాను. వుడ్ యూ లైక్ టు కమ్ టు ది కామన్ డయాస్ ఫర్ దిస్? మీరు సిద్ధంగా ఉన్నారా?
చెప్పండి. ఒక్క గ్రామ కమిటీలో ఒక్క స్వచ్ఛంద సేవా సంస్థని సభ్యుని మీరు చూపించగలిగితే